బిగ్ బాస్ హౌస్‌లో భరణి గారి ఎంట్రీ ఒక సెన్సేషనే. ఆయన ఎగ్జిట్ సెన్సేషనే. రీ ఎంట్రీ సెన్సేషనే. ఆయన మళ్ళీ టాప్ 5లో లేకుండా వెళ్ళిపోవడము సెన్సేషనే. ఇది నేనంటున్న మాట కాదండి. బిగ్ బాస్ జర్నీలో ఆయనకి సంబంధించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ అన్నమాట. ఎందుకంటే ఆయన్ని ఫస్ట్ చూసినప్పుడు ఆయన ఫిట్‌నెస్, ఆయనకి సంబంధించిన మాట, ఆయన వయసు, ఆయన ఎక్స్‌పీరియన్స్ చూసి ప్రతి ఒక్కళ్ళని అసలు ఆయన గేమ్ ఆడే విధానం కానీ, ఆయన ఎక్కడైనా కూడా రాయల్‌గా బిహేవ్ చేసే విధానం గాని ఖచ్చితంగా టాప్ 5 అనుకున్నారు. కానీ ఆయన టాప్ 5లో లేరు. టాప్ 6 కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చారు. ఓకే. అది గూడా ఒక రకంగా గొప్ప గొప్ప వాళ్ళే టాప్ 6లో ఎలిమినేట్ అయ్యారు. పక్కన పెట్టండి. అయితే మనకు అందిన సమాచారం ఏంటి అంటే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సూపర్ స్ట్రెస్డ్‌గా ఉన్నారంట. మీకు ఆ విషయం తెలుసా? ఎందుకనంటే డెమాన్, సంజన, ఇమా డెమాన్, సంజన ఏమో మాకు డబ్బులొస్తాయా? ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు విన్నర్స్ కాదనేసేసి. మాకు డబ్బులొస్తాయా? రావా? డబ్బులొస్తాయా? రావా? అనేసి వాళ్ళున్నారు. తనూజ ఏమో నేను విన్నర్ అవుతానా? అవ్వనా? అనేసి తన బాధ. అంటే అందరూ కూడా బయట నుంచి వచ్చిన ఫైర్ స్టార్మ్స్ వచ్చేసరికి కూడా తనూజనే విన్నర్ గదా! విన్నర్ అవుతానా? లేదా? అనేసి తన బాధ. కళ్యాణ్, ఇమాన్యులేమో మేము విన్నర్ రేస్‌లో ఉన్నాము. ఈ రాత్రికి రాత్రి 3 వారాల్లో మేమేమైనా విన్నర్‌గా మారామా? మాకు అప్‌డేట్స్ ఏం రావట్లేదు. అంతే కదా! లాస్ట్ 3, 4 వీక్స్ నుంచి అప్‌డేట్స్ ఏం రావట్లే వాళ్ళకి. అంతా కూడా కామ్‌గా వచ్చిన వాళ్ళు బయటికెళ్ళడమే తప్ప, బయట నుంచి వచ్చేవాళ్ళు ఏం లేరు. వాళ్ళకి ఇన్‌పుట్స్ కూడా లేవు. ఎప్పుడైతే ఫైర్ స్టార్మ్స్ వచ్చారో అప్పుడే కొంచెం ఇన్‌పుట్స్ వచ్చాయి. నెక్స్ట్ భరణి, శ్రీజ వచ్చినప్పుడు ఇన్‌పుట్స్ వచ్చాయి. అదే ఇంక ఫైనల్. ఇంక తర్వాత వాళ్ళకి ఇన్‌పుట్స్ రాలా. ఫ్యామిలీ వీక్ పెట్టిన ఇన్‌పుట్స్ అనేవి అవి జెన్యూనో కాదో చెప్పలేం. ఎందుకనంటే అందరూ వాళ్ళకి నచ్చింది పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది కదా! ఇప్పుడు నాగబాబు గారొచ్చారు. సుమన్ శెట్టిని పెట్టారు. తనూజని పెట్టారు. డెమాన్ పెట్టారు. ఇంకెవరు ఇమాన్యుల్‌ని పెట్టారు. సో, దానిలో కళ్యాణ్ లేడంటే అర్థం ఏంటి? ఎక్కడో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్సో లేకపోతే వాళ్ళకేదో భాషలో ఉందేమో అనుకున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే బిగ్ బాస్ హౌస్ అంతా కూడా చాలా స్ట్రెస్డ్‌గా ఉంది. మనకేదో వాళ్ళేదో కామెడీ చేస్తున్నారు, అది చేస్తున్నారు కానీ వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారనమాట. అయితే ఈ స్ట్రెస్‌ని కొంతవరకు రిలీవ్ చేయటం కోసం అంటే ఇప్పుడు స్ట్రెస్‌గా ఉన్నప్పుడేంటంటే వాళ్ళు గ్రాండ్ ఫినాలే రోజున వాళ్ళు కరెక్ట్‌గా ఉండలేరు. కరెక్ట్‌గా ఆలోచించలేరు. సో, అందుకనే బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడంటే, ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఒకళ్ళొచ్చి టీవీ ద్వారా కానీ, లేకపోతే ఆహ్, అంటే టీవీ ద్వారా కానీ, వీడియో బైట్ ద్వారా కానీ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పొచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనుజ ఉందనుకోండి, భరణి గారు. ఖచ్చితంగా భరణి గారే గదా! ఎళ్ళిపోయిన కంటెస్టెంట్స్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఎవరంటే తనకిష్టం? ఖచ్చితంగా భరణి గారే. మీకు గుర్తుందా? సీజన్ 4 వరకు కూడా బయట నుంచి కంటెస్టెంట్స్ వచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి అదేంటిది అదేంటి దాన్నేమంటారు? హాయ్, హలో అనేసి వాళ్ళ కంటెస్టెంట్స్ అన్నీ మీట్ అయ్యేవాళ్ళు గుర్తుందా? అయితే కరోనా సీజన్‌లో కూడా ఒక గ్లాస్ పెట్టి రావడం అయితే జరిగింది కదా! ఇప్పుడు కూడా అలా ఏమైనా ప్లాన్ చేద్దామా అంటే ఇప్పటికే చాలా హింట్స్ వచ్చాయి. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ లోపలికొస్తారా? రారా? అన్న విషయం పైన క్లారిటీ లేదు కానీ, ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది పక్కన పెట్టేస్తే, ఈ అప్డేట్ అయితే మాత్రం సూపర్‌గా ఉందండి. ఏంటంటే అప్డేట్ అక్కడున్న 5 మెంబర్స్ కోసం ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉందనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్స్ టీవీలో కనపడతారు. టీవీలో కనపడి ఆల్ ది బెస్ట్ తనూజ, మేము బయటకొచ్చాము, మనందరం తొందరలో కలుద్దాము, నీ గేమ్ చాలా బావుంది. అలా ఏదో ఒకటి ఇంక లాస్ట్ ఫ్యూ డేస్ బిగ్ బాస్‌ని ఎంజాయ్ చేయి, ఓట్లు ప్రజలకు వదిలేసేయి ఇలా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి ఏమి హింట్స్ కానీ గెస్చర్స్ కానీ ఏమి ఉండకూడదని చెప్పేసి బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చాడనమాట. ఎందుకంటే అందులోనూ ఇంకొకటేంటంటే జస్ట్ వీడియో బైట్ కదా! వీడియో బైట్ అంటే ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు రివైండ్ చేసుకొని వేసుకునే అవకాశం ఉండదు వాళ్ళకి. జస్ట్ ఒక 1, 2 మినిట్స్ ఏదైతే ఆ వీడియో బైట్ ఉంటుందో అదే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోవాలి గదా! సో, అదే ప్లాన్ చేయడం అయితే జరిగిందంట. అయితే, అయితే ఏమైందంటే, భరణి గారేమో తనూజ కోసం రావడం జరిగింది. డెమాన్ కోసం రితు అండ్ స అదేంటిది మన సంజన గారి కోసం ఫ్లోరా అండ్ ఇమాన్యుయల్ కోసం వచ్చేసరికి దివ్య అని సమాచారం ఉందనమాట. మనకైతే అప్డేట్ అయితే అది తెలిసింది. సో, వీళ్ళకి సంబంధించి అయితే ఉంటుందనమాట. అండ్ కళ్యాణ్‌కి శ్రీజ తెలిసిందే గదా!
సో, ఇలా అయితే వాళ్ళ వాళ్ళ విషెస్ చెప్పాలి అని జెప్పేసి 'బిగ్ బాస్' ప్లాన్ చేసాడంట. ఆల్రెడీ వాళ్ళ వీడియో బైట్స్ అయితే తీసుకున్నాడట. మరి అది వర్కౌట్ అవుతుందా? లేదా? అనే విషయం తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం తనూజ విషయంలో అయితే మాత్రం భరణి గారైతే మంచి బూస్ట్ పుషప్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. అయితే డెమాన్‌కి కూడా రీతు చెప్పిందంట, "కప్పు కొట్టుకొని వచ్చేయి నువ్వు" అని చెప్పేసి అందంట. బట్ ఈ టైంలో వాళ్ళకి కరెక్ట్ ఇన్‌పుట్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే మనం ఏం చెప్పేకి కాదు. నువ్వు థర్డ్ వస్తావు, నువ్వు ఫోర్త్ వస్తావు, నువ్వు ఫిఫ్త్ వస్తావు, నువ్వు సెకండ్ వస్తావు అని చెప్పక్కర్లా. కప్పు ఎవరు కొట్టినా కూడా నీకు మంచి పేరొచ్చింది డెమాన్ అంటే చాలు అర్థమైపోద్ది డెమాన్‌కి. ఓహో! నేను విన్నింగ్ రేస్‌లో లేను అనేసేసి. అలాగే అప్పుడు తను మనీ తీసుకోవాలా? తీసుకోకూడదా? అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తది. అలాగే భరణి గారు గూడా భరణి గారికి చెప్పడానికి ఏం లేదు. ఆయన లోపలున్నప్పుడే అంత డిప్లొమాటిక్‌గా మాట్లాడేవారు గాదు ఆయన. సో, ఆయన ఏమన్నా ఉంటే కుండ బద్దలు కొట్టినట్టే ఉండేది. సో, ఆయన ఏం చెప్తారంటే ఖచ్చితంగా "తనుజ బాగా ఆడావమ్మా. అందరూ అసలు ఒక్కొక్కళ్ళ ఎపిసోడ్ చాలా బావుంది. ముఖ్యంగా టాప్ 5 కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఏవీస్ చూసాను. నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని" చెప్పారంట. చెప్పి అందరికి ఆల్ ది బెస్ట్. ఈ విన్నర్ ఎవ్వరొచ్చినా కూడా సీజన్ 9 మొత్తం సక్సెస్ అయినట్టే. మనందరం సక్సెస్ అయినట్టే. నేను బయటకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. గ్రాండ్ ఫినాలే రోజున మనందరం కలుద్దాం అని చెప్పేసి సంజనాకి, తనుజాకి, ఇమాన్యుయల్‌కి స్పెషల్ విషెస్ పంపించారట ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రితు కూడా డెమోన్‌కి చెప్పింది. అండ్ ఇమాన్యుయల్‌కి దివ్య చెప్పిందంట. ఆహ్, దివ్య చెప్పడం అంటే జస్ట్ మామూలుగా 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అందరికి ఇలాగ అని చెప్పిందంట. సో, ఆహ్, ఇది నిజంగా అప్‌డేట్ వచ్చింది ఫ్రెండ్స్. మరి ఇది నిజమైతే బావుండని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అయితే ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు ఓటింగ్ ఏంటి? ఏం జరుగుతుంది? అందరూ ఓటింగ్ అనాలిసిస్‌లు పెడుతున్నారు కదా! మనం గూడా ఒక ఓటింగ్ అనాలిసిస్ పెట్టాలి కదా! అనేసి కనుక చూస్తే టాప్ 1 కళ్యాణ్, టాప్ 5 మన సంజన అని అనుకుంటున్నారు కదా! కాకపోతే ఆహ్, కళ్యాణ్‌కి ఒక 2% ఓటింగ్ అయితే తగ్గిందండి. ఓవరాల్‌గా అన్ని చోట్ల. అన్ని అన్‌అఫీషియల్ పోల్స్‌లో కూడా కళ్యాణ్‌కి సంబంధించి 2% ఓటింగ్ తగ్గింది. సో, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బీ అలర్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తనూజాకి 2% పెరిగింది. ఇది కూడా అలర్టే. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ 2% తగ్గింది. తనూజ ఫ్యాన్స్ 2% పెరిగింది అంటే నార్మల్ జనరల్ ఆడియన్స్ ఎక్కడో తనూజకి కనెక్ట్ అయ్యారు. మేబీ ఏవి లేట్‌గా రావటం వల్ల కళ్యాణ్ విషయంలో, లేదంటే తనూజ తొందరగా రావటం వల్ల అనేసి తెలియటం లేదు. నాకేమనిపిస్తుందంటే 'బిగ్ బాస్' కూడా ఇంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు సంజన గారు ఎటు 5 కాబట్టి ఆవిడని వెనక్కి వేసేసి ఓకే. అంతవరకు బానే ఉంది. కళ్యాణ్‌ని ముందు వేసుండుంటే బావుండేదేమో అని నాకనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ గాని, తనూజ గాని చాలా చాలా మైన్యూట్ తేడాతో ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఏవీస్ అయితే ముందు రావాలని అనిపించింది. అంటే తనూజ, కళ్యాణ్ పక్కన, డెమోనాను, ఇమాన్యుయల్ పక్కన. అంటే నిన్న గనుక వాళ్ళిద్దరివి నలుగురివి అయిపోయి, ఇవాళ ఒక్క సంజనాది గనుక ఉండుంటే బావుండేదని నాకనిపించింది. మీకేమనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.